మహారాజా టైటిల్ లేకపోతే అసలు సింహానికి జూలేనట్టు అనిపించింది నాకైతే. సంక్రాంతి రేస్ లో పందెం కోడి లెక్క పరిగెడతాడు మన రవణ. భర్త మహాశైలకు విజ్ఞప్తి ఎలా ఉంది? ఆడియన్స్కి నా విజ్ఞప్తి, రండి ఈ సినిమా చూడండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి వెళ్తారు. సో రవితేజ అన్న సినిమా ఫస్ట్ టైం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, ఎలాంటి హైప్ లేకుండా వచ్చిన సినిమా ఇది. సో ఫ్యామిలీ ఆడియన్స్ బాగా నచ్చుద్ది. నేను అప్పుడెప్పుడు మన ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో పీరియడ్ సినిమా చూసా. సో ఇది కూడా ఆ టైప్ ఆఫ్లో ఉంది, కానీ అది కాదు, చాలా అంటే చాలా బాగుంది. రవితేజ గారు పేరు ముంగట ట్యాక్స్ అవన్నీ తీసేయమన్నారు కదా, మాస్ మహారాజా ఇవన్నీ ఎలా అనిపిస్తుంది? మహారాజా టైటిల్ లేకపోతే అసలు సింహానికి జూలేనట్టు అనిపించింది నాకైతే. సో సినిమా అయితే మాత్రం ఇందులో మాస్ లేదు, కానీ అంతా ఫారిన్ లొకేషన్లో తీశాడు. సో ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సంక్రాంతికి కూడా మంచి హిట్ కొట్టాడు. సంక్రాంతి బరిలో నిలబడుతుందా వేరే సినిమాలు? నిలబడ్డాడు, కాకపోతే అవన్నీ డైనోసార్ ఉంది, ఇంకో పక్కన సింహం ఉంది, ఇది కోడిపుంజు. సో కోడిపుంజు కుక్కరకో. సో ఓవరాల్గా దీనికి కూడా కత్తి అయితే ఉంది రవితేజ కాలికి. సో నిలబడింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి ఎలా ఉంది? రవణ అయితే మంచి కంబ్యాక్ ఇచ్చిండు అన్న, నిజంగా చెప్తున్నా. సింగిల్ స్క్రీన్ అయితే షేక్ అయింది, నెక్స్ట్ బ్లాస్ట్ అవుతుంది. మంచి కంబ్యాక్ అంటే కంబ్యాక్ ఇచ్చిండు. ఒక సాంగ్ ఉంది చూడన్న, నిజంగా ఆ సాంగ్ అయితే బ్లాక్ బస్టరే. మొత్తం షేకు మేకు బేకు అంత బాగుంది మూవీ అయితే నిజంగా. పెళ్ళైన వాళ్ళకి మెసేజ్ ఇచ్చిండే? పెళ్ళి అయిన వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చిండు, కాని వాళ్ళకి చేసుకోమని చెప్పి మెసేజ్ ఇచ్చిండు. అంత బాగుంది మూవీ అయితే. బరిలో ఉంటాడా? సంక్రాంతి రేస్ లో పందెం కోడి లెక్క పరిగెడతాడు మన రవణ. భర్త మహాశైలకు విజ్ఞప్తి ఎలా ఉంది? సో ఇది రవితేజ గారు ఒక డిఫరెంట్, ఎందుకంటే మనం గతంలో మాస్ మహారాజ్ అంటే ఏంటో తెలుసు. ఆయన మాస్ మహారాజ్ గారి నుంచి ప్రతి ఒక్క హృదయంలో నుంచి ఆయన ఎవరు తీలేరు. అలా ఆయన హృదయానికి ప్రతి ఒక్క హృదయానికి అలా అతుకోబోయి అన్నాడు. సో ఇది మాత్రం క్లాస్ ఉండదని నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఈ మూవీ మాత్రం చాలా హైప్లో ఉన్నటువంటి రవితేజ గారిని ఒక క్లాస్ మూవీ ఏదన్నా ఉందంటే ఇదే అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి బరిలో నిల్చుంటుంది ఇది తప్పకుండా. ఇది కూడా హిట్ టాక్ మూవీ, ఇందులో నో డౌట్. రవితేజ గారికి ఇది కూడా ఒక ప్లస్. ఆయన క్లాస్ అంటే ఏందో చూపించున్నారు ఈ సినిమాలో. ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతిలో ఆయన కూడా జేజేలు ప్రతి ఒక్క ఆడియన్స్ని థియేటర్లో హంగామా చేసేది మాత్రం ఖాయం.